గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనము 5th క్లాస్ ఈవీఎస్లో 1 to 5 చాప్టర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఒకసారి చూస్తే 5th క్లాస్ ఈవీఎస్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి జంతువులు మన జీవనాధారం, మరి సెకండ్ లెసన్ వ్యవసాయము పంటలు, మూడవ లెసన్ మనం చెట్లను పెంచుదాం, నాలుగో చాప్టర్ వచ్చేసి పౌష్టికాహారం, 5 వచ్చేసి మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలు అని చెప్పి మనకి 5th క్లాస్ ఈవీఎస్ లో 5 చాప్టర్స్ ఉన్నాయి. వాటి గురించి చూద్దాం సార్. మళ్ళీ దానికంటే ముందుగా 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ గురించి మనం ఒకసారి పరిశీలిస్తే 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ కూడా ఏ టైటిల్ తో అంటే మనం మన పరిసరాలు అనేటువంటి టైటిల్ తో రూపొందించడం జరిగింది. మనం మన పరిసరాలు అనేటువంటి పేరుతో 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ని రూపొందించడం జరిగింది. మళ్ళీ మొత్తం ఈ టెక్స్ట్ బుక్ లో పాఠాలన్నీ బోధించడానికి మనకి సేమ్ 220 పీరియడ్స్ మనకి అందుబాటులో ఉంటాయి. మరి దీంట్లో ఉన్నటువంటి మొత్తం విద్యా ప్రమాణాలు చూస్తే విద్యా ప్రమాణాల సంఖ్య వచ్చేసి 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. సేమ్ విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడము, ప్రయోగాలు, క్షేత్ర నైపుణ్యాలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ఇలా మొత్తం మనకి 6 విద్యా ప్రమాణాలు 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ లో ఉండడం జరిగింది. అంటే అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేసరికి 5వ తరగతి విద్యార్థులు సాధించవలసినటువంటి సామర్థ్యాలనే మనం విద్యా ప్రమాణాలు అంటాం. మరి ఫస్ట్ లెసన్ చూస్తే జంతువులు మన జీవనాధారం, జంతువులు మన జీవనాధారం. మరి ఈ పాఠంలో మానవునికి జంతువులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ముఖ్యంగా రైతులకి జంతువులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అలాగే మానవునికి ఉపయోగపడేటువంటి కీటకాలు ఏమున్నాయి, అలాగే రకరకాల జంతువులు ఏమున్నాయి అనేటువంటిది ఈ పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ముందుగా చూస్తే వానపాముని రైతు మిత్రుడు అంటారు. వానపాముని రైతు మిత్రుడు అంటారు. ఎందుకంటే వానపాము నేలని గుల్లబారు చేసి మొక్కలకి బాగా గాలి తగిలేటట్లు, మొక్కల యొక్క వేర్లకి బాగా గాలి తగిలేటట్లు చేస్తుంది. అదేవిధంగా నైట్రోజన్ ని డెవలప్ చేయడంలో వానపాము అనేది చాలా ఉపయోగపడుతుంది. సో తర్వాత దాంతో పాటుగా ఇంకా కొన్ని జీవులు, ఉదాహరణకి సాలేడు అంటే సాలెపురుగు, స్పైడర్ అంటాం దీన్ని, సాలెపురుగు, మరియు పాము, తర్వాత ట్రైకోగ్రామ్ అనేటువంటిది, అలాగే ఇంకా కొన్ని ఈ జీవులు ఏం చేస్తాయంటే మానవునికి, రైతులకి చాలా ఉపయోగపడతాయి. సో వానపాముని రైతు మిత్రుడు అంటాము. మరి సాలెపురుగు ఏం చేస్తుందంటే సాలెపురుగు గూడు ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంజనీరింగ్ నైపుణ్యంతో సాలెపురుగు గూడు నిర్మించిన తర్వాత ఏవైనా పురుగులు దాంట్లో పడితే సాలెపురుగు వాటిని తింటుంది. అంటే పంటకి నష్టం కలిగించేటువంటి పురుగుల్ని సాలెపురుగు తిని రైతులకి హెల్ప్ చేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పాము ఏం చేస్తుందంటే కప్పలను, ఎలుకలను, పంటల్ని నాశనం చేసేటువంటి ఎలుకల్ని పాము తింటుంది. కాబట్టి పాము కూడా మా రైతులకు ఉపయోగపడుతుంది. ట్రైకోగ్రామ్ అనేటువంటిది ఇది ల్యాబ్ లో సృష్టించబడినటువంటి ఒక చిన్న కీటకం. దీని యొక్క జీవిత కాలం వచ్చేసి వారం రోజులు మాత్రమే ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ట్రైకోగ్రామ్ వచ్చేసి ల్యాబ్ లో సృష్టించారు. ఎవరు సృష్టించారంటే ICAR అనేటువంటి ఒక పరిశోధన సంస్థ ట్రైకోగ్రామ్ అనేటువంటి ఒక కీటకాన్ని సృష్టించడం జరిగింది. మరి ICAR అంటే జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అంటాను, పరిశోధనా మండలి. ఇండియన్ క్రాప్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అంటాం. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ అని చెప్పి చెప్తాము. సో ICAR వాళ్ళు ట్రైకోగ్రామ్ ని ల్యాబ్ లో సృష్టించడం జరిగింది. సో వీటన్నిటిని మనము రైతు మిత్రులు, ముఖ్యంగా రైతు మిత్రుడు ఎవరు అంటే వానపాము అని చెప్తాము. రైతులకు ఉపయోగపడేటువంటి ఇవన్నీ ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.
మరి ఈ ట్రైకోగ్రామ్ ఏం చేస్తుందంటే శత్రు పురుగుల యొక్క అంటే పంటలకి నష్టం కలిగించేటువంటి పురుగు యొక్క గుడ్లని తింటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. పంటలకి నష్టం కలిగించేటువంటి జీవుల యొక్క వాటి యొక్క గుడ్లని ట్రైకోగ్రామ్ అనేటువంటిది తింటుంది. మరి తర్వాత వచ్చేసి ఈ పాఠంలో ఎద్దు కొమ్ములతో గుండీలు చేసేటువంటి పరిశ్రమల గురించి మాట్లాడడం జరిగింది. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసేటువంటి పరిశ్రమలు ఎక్కడున్నాయంటే కాకినాడలో ఉన్నాయి. ఎద్దు కొమ్ములతో గుండీలు చేసేటువంటి పరిశ్రమలు కాకినాడలో దాదాపుగా కాకినాడలో 300 వరకు ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఉన్నాయి? 300. సరే సార్ 30 ఉన్నాయి. 30 పరిశ్రమలు ఉన్నాయని చెప్పి కాకినాడలో గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ పాఠంలో వన్యప్రాణి చాలా ఇంపార్టెంట్. వన్యప్రాణి సంరక్షణ చట్టము, వన్యప్రాణులను సంరక్షించేటువంటి చట్టము 1971లో రావడం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ చట్టము 1971లో రావడం జరిగింది. యాక్చువల్ గా 1972లో ఈ చట్టం ఉన్నప్పటికీ మన టెక్స్ట్ బుక్ లో 1971 అని ఉంది. సో మనం టెక్స్ట్ బుక్ ను కన్సిడర్ చేయాలి కాబట్టి 1971 అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ చట్టం ప్రకారము ఎవరైనా సరే ఈ చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారం, ఈ చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారము వన్యప్రాణుల్ని వేటాడితే వారికి జైలు శిక్షగా 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1,00,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుంది. 1,00,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మన రాష్ట్రానికి చెందినటువంటి ఒకప్పుడు ఒంగోలు గిత్తలు, ఒంగోలు ఆవులు మన ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినవి. మరి అలాంటి ఒంగోలు జాతి ఆవుల్ని మరియు ఒంగోలు జాతి ఆవుల్ని మరియు ఎద్దుల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం చెందినవి. అయితే ఇవి యూరోపియన్లు మన దేశం నుంచి వాటిని తరలించుకొని పోయారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్లోని ఇప్పుడు బ్రెజిల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బ్రెజిల్ దేశానికి చెందిన వాళ్ళు ఈ ఒంగోలు జాతి మరియు ఒంగోలు ఆవుల్ని ఒంగోలు జాతి గిత్తల్ని, ఒంగోలు జాతి ఆవుల్ని అభివృద్ధి చేసి వాడుకుంటున్నారు. సో ఇప్పుడు మనం వారి నుంచి కొనాలంటే ఒక్క ఒంగోలు గిత్త వచ్చేసి దాదాపు 5 కోట్ల రూపాయల వాల్యూ పలుకుతుంది. అది మన దురదృష్టము. సో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రసిద్ధి చెందినవి ఒంగోలు జాతి ఆవులు మరియు గిత్తలు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఒంగోలు జాతి ఆవులు మరియు ఎద్దుల్ని ఒకప్పుడు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు తరలించుకొని పోయారు ఇక్కడి నుంచి. మరి ఆ యూరోపియన్ లో ఉన్నటువంటి బ్రెజిల్ దేశం ఇప్పుడు వాటిని డెవలప్ చేసి బాగా యూజ్ చేసుకుంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అక్కడి నుంచి మనం ఇప్పుడు తీసుకురావాలంటే దాదాపు 5 కోట్ల రూపాయల వాల్యూ కలుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఒంగోలు జాతి ఆవు ఒక రోజుకు వచ్చేసి 40 లీటర్ల పాలు ఇస్తుంది. ఒంగోలు జాతి ఆవు ఒక రోజుకి 40 లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత వచ్చేసి జంతువుల మన దేశంలో జంతువులు అంతరించిపోయేటువంటి అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. వేగంగా మన దేశంలో జాతులు అంతరించిపోతున్నాయని చెప్పడం జరిగింది. మరి వచ్చేసి ప్రస్తుతం మన దేశంలో 20 నిమిషాలకి ఒక జాతి అంతరించిపోతుంది. 20 నిమిషాలకు ఒక జాతి పూర్తిగా కనుమరుగైపోతుందంట. తర్వాత వచ్చేసి ఈ అంతరించిపోయేటువంటి జాతుల యొక్క సమాచారం అంతటిని రెడ్ డేటా బుక్ అనేటువంటి దాంట్లో రికార్డ్ చేస్తారు. రెడ్ డేటా బుక్ అనేటువంటి దాంట్లో రికార్డ్ చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు 8th క్లాస్ లో ఎన్ఎస్ లో వస్తుంది. తర్వాత వచ్చేసి అంతరించిపోయే జీవులను చూస్తే తెల్లపులి, రాబందు ఇలాంటివన్నీ అంతరించిపోతున్నాయి. మరి రోజుకు సగటున చూస్తే 72 జాతులు అంతరించిపోతున్నాయి. ఒక రోజుకి 72 జాతులు అంతరించిపోతున్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 20 నిమిషాలకు ఒక జాతి చొప్పున రోజుకి ఎన్ని జాతులు అంట? 72 జాతులు అంతరించిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి అని చెప్పడం జరిగింది. అలాగే రాబందు కూడా ఇప్పుడు అంతరించిపోయింది. సో రాబందుని పట్టించిన వాళ్ళకి ఎక్కడైనా రాబందుని చూసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాదాపు 2 లక్షల రూపాయలు అవార్డు కూడా ప్రభుత్వం గతంలో ప్రకటించడం జరిగింది.
తర్వాత వచ్చేసి ఇంకా ప్రధానంగా ఈ పాఠంలో రాయల్ బెంగాల్ టైగర్ గురించి మాట్లాడడం జరిగింది. రాయల్ బెంగాల్ టైగర్ రాయల్ బెంగాల్ టైగర్ అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎండమిక్ జాతి, భారతదేశంలో ఉన్నటువంటి పులి జాతి. ఇది చాలా ఫేమస్. మరి రాయల్ బెంగాల్ టైగర్ మన భారతదేశంలోనే కాకుండా బెంగాల్లో కూడా కనిపిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్లో కూడా కనిపిస్తుంది. మరి అలాగే రాబందు యొక్క సైజు, రాబందు దాదాపు 2 అడుగుల ఎత్తు పెరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాబందు 2 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సార్. మళ్ళీ ఇవి ప్రధానంగా ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. సో 5వ తరగతి పాఠ్య పుస్తకము మనం మన పరిసరాలు అనేటువంటి పేరుతో రూపొందించడం జరిగింది. ఈ పాఠాన్ని బోధించడానికి మనకి 220 పీరియడ్స్ అవసరము. మరి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు చూస్తే 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. మరి జంతువులు జీవనాధారం అనేటువంటి మొదటి పాఠం చూస్తే రైతుకు అనేక జంతువులు, రైతులకే కాకుండా మానవులకి అనేక రకాలైన జంతువులు ఉపయోగపడతాయి. వాటిలో ప్రధానంగా రైతులకు ఉపయోగపడేవి వానపాము, సాలెపురుగు, పాము, ట్రైకోగ్రామ్. సో వానపాము వచ్చేసి, వానపాముని రైతు మిత్రుడు అంటాము. ఎందుకంటే ఇది నత్రజని స్థాపన చేయడంలో ఉపయోగపడుతుంది. మళ్ళీ సాలెపురుగు గూడు ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించుకుంటుంది. అందువలనే ఈ సాలెపురుగు గూడిలో పంటలకు నష్టం కలిగించేటువంటి కీటకాలు ఏవైనా చిక్కుకున్నప్పుడు ఏమైతుందంటే వాటిని ఈ సాలెపురుగు తింటుంది. మరి పంటకి నష్టాన్ని కలిగించేటువంటి ఎలుకల్ని కూడా పాములు తింటాయి. మరి ఈ పాముల విషయానికి వస్తే పాములు మరి ప్రమాదం కదా అంటే అన్ని పాములకి విషం ఉండదు. అన్ని పాములకి విషం ఉండదు. సో విషం ఉండేటువంటి పాములు ప్రధానంగా 4 జాతులు కనిపిస్తాయి మనకి. ఒకటి నాగపాము, తర్వాత సముద్రపాము, తర్వాత వచ్చేసి రక్తపింజరి మరియు కట్లపాము. ఇవి మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో విషాన్ని కలిగి ఉండేవి నాగుపాము, సముద్రపాము, రక్తపింజరి, కట్లపాము. ఈ 4 జాతులకు మాత్రమే విషం ఉంటుంది, మిగతా వాటికి ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ట్రైకోగ్రామ్ అనేటువంటిది అతి చిన్న సూక్ష్మ కీటకం. ఇది మరి కీటకం ఏం చేస్తుందంటే పంటకి నష్టం కలిగించేటువంటి పురుగుల యొక్క గుడ్లని తింటుంది. మరి ట్రైకోగ్రామ్ ని ల్యాబ్ లో సృష్టించబడినటువంటి కీటకం ఇది. దీన్ని సృష్టించింది ఎవరంటే ఐసిఏఆర్ అనేటువంటి పరిశోధనా సంస్థ. ఐసిఏఆర్ అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థ దాన్ని తయారు చేయడం జరిగింది ల్యాబ్ లో. మరి దాని జీవిత కాలం చాలా ఇంపార్టెంట్. జీవిత కాలం వచ్చేసి 7 రోజులు మాత్రమే జీవిస్తుంది. 7 రోజుల తర్వాత అది చనిపోతుంది. తర్వాత ఈ పాఠంలో ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసేటువంటి పరిశ్రమ గురించి మాట్లాడడం జరిగింది. ఎద్దు కొమ్ములతో గుండీలు చేసే పరిశ్రమలు ఎక్కడున్నాయంటే గుండి, కాకినాడలో ఉన్నాయి. మరి ఎన్ని ఉన్నాయంటే దాదాపు 30 దగ్గర పరిశ్రమలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. మరి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లో రావడం జరిగింది. ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం యాక్చువల్ గా 72 అయినప్పటికీ టెక్స్ట్ బుక్ లో అయితే 71 ఉంది. 1971లో రావడం జరిగింది. ఈ చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారం ఈ చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారము ఎవరైనా అడవి జంతువుల్ని వేటాడితే వారికి 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి ఒంగోలు జాతి ఆవులు మరియు ఒంగోలు జాతి గిత్తలు. వీటి మూపురము, తర్వాత గంగడోలు పెద్దగా ఉండి చాలా అందంగా కనిపిస్తాయి. మరి వీటిని ఒకప్పుడు మన దేశంలో ఉన్నటువంటి యూరోపియన్ వాళ్ళు తరలించుకొని పోయి అక్కడ బ్రెజిల్ వాళ్ళు వీటిని బాగా డెవలప్ చేసి వాడుకుంటున్నారు. తర్వాత ఒంగోలు జాతి ఆవు వచ్చేసి ఒక రోజుకి 40 లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వేగంగా జీవులు అంతరించిపోయేటువంటి జీవుల యొక్క డేటాని మనము రెడ్ డేటా బుక్ లో రిజిస్టర్ చేస్తాము. మరి ఒక్క రోజుకు వచ్చేసి ప్రతి 20 నిమిషాలకు వచ్చేసి
ఒక జాతి అంతరించిపోతుంది. మరి ఒక రోజుకు వచ్చేసి దాదాపు 72 జాతులు అంతరించిపోతున్నాయి. మళ్ళీ ఆ జాతిలో ప్రజాతులు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, విభాగాలు ఉంటాయి. సో చాలా ఒక జాతి అంటే ఒక జాతిగా దాని కింద చాలా జీవులు ఉంటాయి అన్నమాట. సో ఒక రోజుకు వచ్చేసి 72 జాతులు అంతరించిపోతున్నాయి. మరి రాయల్ బెంగాల్ టైగర్ గురించి మాట్లాడడం జరిగింది. రాయల్ బెంగాల్ టైగర్ అనేటువంటిది భారతదేశానికి చెందినటువంటి ఒక ఎండమిక్ జాతి పులి. ఇది బెంగాల్లో కూడా కనిపిస్తుంది. తర్వాత రాబందు సైజ్ వచ్చేసి 2 అడుగుల వరకు రాబందు పెరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ సెకండ్ లెసన్ చూస్తే వ్యవసాయం పంటలు. వ్యవసాయం పంటలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ లెసన్ ఇది. సో వ్యవసాయం పంటల్లో ప్రధానంగా వ్యవసాయం గురించి, రకరకాల పంటల గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ పాఠంలో ఒకప్పుడు రైతులు విత్తనాలని ఇచ్చిపుచ్చుకునేవారు. అంటే ఒకరి దగ్గర ఉన్న విత్తనాలు వేరొకరికి ఇచ్చి వాళ్ళ దగ్గర లేనటువంటి విత్తనాలని బదులు తీసుకునేవారు. ఈ విధంగా విత్తనాలని మార్పిడి చేసుకునేటువంటి పద్ధతిని నాగులు అంటారు. విత్తనాలను మార్పిడి చేసుకునే పద్ధతిని నాగులు అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే భారతదేశంలో చాలా రకాలైనటువంటి వృక్ష జాతులు కొన్ని పంటల యొక్క రకాలకి సంబంధించినటువంటి డిఎన్ఏలను స్టోర్ చేసేటువంటి సంస్థ ఒకటి ఉంది. అదేంటంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. సో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనేటువంటి ఈ పరిశోధన సంస్థ ఏం చేస్తుందంటే పంటలకు సంబంధించి కొన్ని పంటల రకాలకు సంబంధించి డిఎన్ఏలు సేకరించి భద్రపరుస్తుంది. అంటే భవిష్యత్ తరాల కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు రాగులు, కొర్రలు, సామలు అని చెప్పి ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఉన్నాయి. అవి ఒకవేళ వాటి యొక్క డిఎన్ఏలు భద్రపరచకపోయింటే ఇప్పటికి ఈ టైం కంతా ఆ జాతి అంతరించిపోయిండేది. కాబట్టి అలా కాకుండా నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనేటువంటి ఒక సంస్థ ఏం చేస్తుందంటే పంట మొక్కల యొక్క డిఎన్ఏలను భద్రపరుస్తుంది. పంట మొక్కల యొక్క డిఎన్ఏలను భద్రపరుస్తుంది నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనేటువంటిది. తర్వాత వచ్చేసి పంటలు బాగా పండాలంటే రకరకాల పద్ధతులు వ్యవసాయం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయము అంటే రసాయన ఎరువులు ఉపయోగించకుండా సహజ ఎరువులను ఉపయోగిస్తూ చేసేటువంటి వ్యవసాయము. ఈ సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యంగా పంట మొక్కలు బాగా పెరగడానికి వేపపిండి, అలాగే వావిలాకు, తర్వాత పంచగవ్య అనేటువంటి రసాయన అనేటువంటి సహజ ఎరువుల్ని, సహజ సూక్ష్మజీవ నాశకాలని ఉపయోగిస్తారు. మరి వీటిలో పంచగవ్య గురించి మనకి పాఠంలో మాట్లాడడం జరిగింది. పంచగవ్య అంటే పంచగవ్య అనేటువంటిది ఆవు మూత్రము ఇంకా ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. పంచగవ్య అనేటువంటిది ఒక సూక్ష్మ జీవనాశిని అని గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మ జీవనాశిని అంటే పంటకి నష్టం కలిగించేటువంటి సూక్ష్మజీవుల్ని నాశనం చేసేటువంటిది. ఇది ఎరువు కాదు సార్, సూక్ష్మజీవ నాశిని. సో పంచగవ్యలో వాడేటువంటి పదార్థాలు అంటే పంచగవ్యం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మెటీరియల్ సబ్స్టాన్సెస్ మనం చూస్తే ఒకటి ఆవు మూత్రం, 2 ఆవు పేడ, 3 వచ్చేసి నెయ్యి, 4 పాలు, 5 పెరుగు, తర్వాత వచ్చేసి అరటిపండు, 6 అరటిపండు, తర్వాత 7 కొబ్బరి నీళ్లు, 8 వచ్చేసి బెల్లం, తర్వాత నీరు. వీటిని ఉపయోగించి పంచగవ్యను తయారు చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో సేంద్రియ వ్యవసాయం అంటే సహజమైనటువంటి పదార్థాలను, న్యాచురల్ గా ఎరువుల్ని, సహజమైన ఎరువుల్ని వాడి చేసేటువంటి వ్యవసాయము. ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించరు. వేపపిండి, వావిలాకు, పంచగవ్య అనేటువంటివి. మరి పంచగవ్య ఎలా తయారు చేస్తారంటే పంచగవ్య అనేది ఒక సూక్ష్మజీవ నాశిని అని గుర్తుపెట్టుకోవాలి.
మరి దీంట్లో ఆవు మూత్రము, ఆవు పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్లు, బెల్లము, నీరు అనేటువంటి ఈ 9 రకాలైనటువంటి పదార్థాలు ఉపయోగించి పంచగవ్య అనేటువంటి ఒక ద్రవ రూప సూక్ష్మ జీవనాశిని తయారు చేస్తారు. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. నీరు ఎక్కువ వేస్తారు. ఫస్ట్ ఒక డమ్ములో నీరు వేసి ఆ నీటిలో ఫస్ట్ ఆవు మూత్రం తీసుకొని ఆవు మూత్రంలో పేడ కలిపి దాన్ని 2 రోజుల పాటు స్టోర్ చేసి మళ్ళీ దానికి వాటర్ కలిపి తర్వాత ఇవన్నీ కలిపి ఒక వారం పాటు నిల్వ చేసి తర్వాత దాన్ని వడబోస్తారు. వడబోసిన తర్వాత వచ్చినటువంటి ద్రవాన్నే పంచగవ్య అంటాం. సో పంచగవ్యకు ఉపయోగించేటువంటివన్నీ ఆ విధంగా ఉంటాయి. తర్వాత ఈ పాఠంలో కందులు, తర్వాత బొబ్బర్లు, తర్వాత రాగులకి ఇతర పేర్లు ఉండడం జరిగింది. సో కందులు ఏమంటామంటే తొగాళ్ళు అంటాం. కందుల్ని తొగాళ్ళు అంటాము. మరి బొబ్బర్లని బొబ్బర్లు అంటే అలచందలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. బొబ్బర్లు అంటే అలచందలు. మరి రాగుల్ని తైదలు అంటాం. గుర్తుపెట్టుకోవాలి సార్, కన్ఫ్యూజ్ కాకూడదు. కందులని తొగాళ్ళు అంటాము. కందుల్ని తొగాళ్ళు అంటాం. బొబ్బర్లు అంటే అలచందలు, రాగులు అంటే తైదలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాత తర్వాత కాతో రాత అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ప్రధానంగా సేంద్రియ వ్యవసాయాన్ని డెవలప్ చేస్తున్నటువంటి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఒక సంస్థ గురించి మాట్లాడడం జరిగింది. అదే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. సో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వరి రకాలని గురించి కూడా ప్రస్తావన ఉంది. వరి రకాలను పరిశీలిస్తే ఒకటి IR20 అనేటువంటిది, అలాగే హంస, తర్వాత స్వర్ణ, తర్వాత మసూరా, సోనా మసూరా, కొంతమంది సోనా మైసూర్ అంటారు. తర్వాత వచ్చేసి బంగారు తీగ, 5వది బంగారు తీగ, 6వది సాంబా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ వరి రకాలు. సో ఈ వరి రకాలు చూస్తే వరి రకాల్లో IR20, హంస అనేటువంటిది, స్వర్ణ అనేటువంటిది, సోనా మసూరా అనేటువంటిది, బంగారు తీగ అనేటువంటిది, సాంబా అనేటువంటి ఇవన్నీ కూడా వరి రకాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కందిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. కంది రకాలు చూస్తే ఎర్ర కంది, తర్వాత నల్ల కంది, తర్వాత ఆశ, నడిపి అనేటువంటివి కందుల యొక్క రకాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి అనేటువంటివి కందుల యొక్క రకాలు. మరి జొన్న, శనగలకి నీరు ఎక్కువగా అవసరం ఉండదు. జొన్న మరియు శనగ పంటలకి ఎక్కువ నీరు అవసరం ఉండదు. కాబట్టి వీటిని ఆరుతడి పంటలు అంటాం. ఆరుతడి పంటలు అంటే ఆరుతడి పంటలు లేదా వీటిని వర్షాధార పంటలు అంటాం. ఎందుకంటే వీటికి నీరు ఎక్కువగా అవసరం ఉండదు, వర్షాధార పంటలు అంటాం. మరి వరికైతే ఇది ఇది నీరు ఎక్కువగా అవసరం దీనికి. సో వీటిని జొన్న, శనగలు మాత్రము ఆరుతడి పంటలు అంటాము. వాటిని వర్షాధార పంటలు అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పాఠంలో ఇంకొకటి ఏంటంటే కంది పంటకు పట్టేటువంటి సమయం గురించి చెప్పడం జరిగింది. కంది పంటకి 6 నెలల టైం పడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పాఠంలో ఉన్న అంశాలు ఇవి. వ్యవసాయం పంటలు అనేది 2వ పాఠము EVS లో. మనకి దీంట్లో రైతులకు అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలను వేరే వాళ్ళకి ఇచ్చి వీళ్ళ దగ్గర లేనటువంటి విత్తనాలని అరువు తెచ్చుకునే వాళ్ళు, అంటే విత్తనాలు మార్పిడి చేసుకునే వాళ్ళు. ఆ విధంగా విత్తనాలు మార్పిడి చేసుకునేటువంటి పద్ధతిని నాగులు అంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భవిష్యత్ తరాల కోసం పంట మొక్కల యొక్క DNA లను సేకరించి
భద్రపరిచేటువంటి ఒక సంస్థ ఉంది. అదేంటంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనేటువంటిది. అది డిఎన్ఏలను భద్రపరుస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి సేంద్రియ వ్యవసాయంలో సాధారణ సహజ ఎరువుల్ని ఉపయోగిస్తారు. వేపపిండి, వావిలాకు, పంచగవ్య ఇలాంటి వాటిని ఉపయోగిస్తారు. తర్వాత కొన్నిసార్లు పప్పుల పొడి అలాంటివి కూడా ఉపయోగిస్తారు. మరి పంచగవ్య చూస్తే పంచగవ్యని ఒక ద్రవ రూపంలో ఉండేటువంటి ఒక సూక్ష్మజీవ నాశినిది. మరి దీన్ని పూర్తిగా సహజమైనటువంటి వస్తువులకు సహజమైనటువంటి పదార్థాలతోనే తయారు చేస్తారు. మరి పంచగవ్యను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూస్తే ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, అరటి పళ్ళు, కొబ్బరి నీళ్లు, బెల్లం, నీరు వీటిని ఉపయోగించి పంచగవ్యం తయారు చేస్తారు. అయితే ఇక్కడ పేడ, నెయ్యి, పాలు, పెరుగుని ఆవు నుంచే కాదు వేరే జీవుల నుంచి అంటే గేదెవి కూడా వాడుకోవచ్చు. సో ఆ విధంగా పంచగవ్యని తయారు చేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ కందులు, బొబ్బర్లు, రాగులు వీటికి వేరే పేర్లు ఉన్నాయి. కందులని తొగాళ్ళు అంటాం. తొగాళ్ళు అంటే కందులు అని అర్థం. తర్వాత బొబ్బర్లు అంటే అలచందులు, అలచందలనే బొబ్బర్లు అంటాము. మరి రాగులు వచ్చేసి తైదలు అంటాము. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి చాలు, రాగుల్ని తైదలు అంటాము. దీంతో రాత అని గుర్తు పెట్టుకోండి. రాగుల్ని తైదలు అంటాం. ఇంకా మిగతా ఆటోమేటిక్ గా గుర్తు వస్తాయి, మనకి ఎక్కువ లేవు కాబట్టి. సో తర్వాత వచ్చేసి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఒక సంస్థ ఏదంటే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి వరి రకాలు వచ్చేసి మనకి ఇక్కడ 6 రకాలైనటువంటి వరి రకాలని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. IR20, హంస, స్వర్ణ, సోనా మసూర్, బంగారు తీగ, సాంబా. సాంబా అంటే అది కూడా ఒక వరి రకం గుర్తు పెట్టుకోవాలి. తర్వాత కందులో రకాలు వచ్చేసి 4 రకాలు ఉన్నాయి. కందుల్లో 2 రంగులకు సంబంధించినవి, ఎర్రది, నల్లది. ఒకటి ఆశ, నడిపి. ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి అనేటువంటి 4 కందుల్లో ఉన్నటువంటి రకాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి జొన్న, శనగ పంటలకి ఎక్కువ నీరు అవసరం లేదు, అవి వర్షాధార పంటలు. అందుకే వాటిని ఆరుతడి పంటలు అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కంది పంట పండడానికి పట్టే సమయం వచ్చేసి 6 నెలలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ 3వ పాఠం చూస్తే మనం చెట్లను పెంచుదాం, మనం చెట్లను పెంచుదాం అనేటువంటి ఈ పాఠంలో 3వ పాఠంలో ముఖ్యంగా మొక్కల యొక్క పెంపకము గురించి చెప్పడం జరిగింది. మొత్తం భూమి మీద దాదాపు 33% అడవులు ఉండాలి. వాస్తవానికి మొత్తం భూమి మీద 33% అడవులు ఉండాలి. అప్పుడే మనం పర్యావరణం సమతుల్యంగా ఉంది, ఎన్వైరన్మెంట్ చక్కగా ఉందని చెప్తాం. మొత్తం భూభాగంలో 33% అడవులు ఉండాలి. మిగతాది ఇంకా సముద్రాలు అన్ని ఉండొచ్చు, కానీ మొత్తం భూగోళం మీద 33% అడవులు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మనకి ఇప్పుడు ఎంత ఉందంటే మన దేశంలో అయితే దాదాపు ఓన్లీ 21% మాత్రమే అడవులు ఉన్నాయి. మన దేశంలో 21% మాత్రమే అడవులు ఉన్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఇంకొక పెద్ద పెద్ద మొక్కల్ని అంటే మర్రి, తర్వాత రావి చెట్టు, వేప చెట్టు ఇలాంటి మహావృక్షాలు, అలాంటి మహావృక్షాలను కూడా చిన్న చిన్న కుండీల్లో పెంచవచ్చు అంట. అంటే పెద్ద వృక్షాలని చిన్న కుండీలో పెంచడం అనేటువంటిది ఒక కళ. అది దాన్ని బోన్సాయ్ కళ అంటాం. బోన్సాయ్ కళ ఇది వచ్చేసి జపాన్ దేశానికి చెందినటువంటి కళ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంటే పెద్ద పెద్ద వృక్షాలను చిన్న కుండీలో పెంచేటువంటి మెథడ్ బోన్సాయ్ మెథడ్. ఆ బోన్సాయ్ మెథడ్ ఏ దేశం నుంచి వచ్చిందంటే జపాన్ దేశం నుంచి వచ్చింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి బోన్సాయ్ పద్ధతిలో పెరిగినటువంటి మొక్కలని మనము వామన వృక్షాలు లేదా మరుగుజ్జు వృక్షాలు అంటాం. వామన అంటే పొట్టి అని అర్థం. సో పెద్ద మొక్క పెద్దగా అంటే మర్రి చెట్టు ఇట్లా చాలా పెద్దగా ఉండేటువంటి మర్రి చెట్టుకి చాలా ప్రదేశం కావాలి. అట్లాంటి దాన్ని కూడా చిన్న కుండీలో పెంచడం అనేటువంటిది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ ఏమంటామంటే బోన్సాయ్ టెక్నిక్, బోన్సాయ్ కళ అంటాము. ఇది జపాన్ దేశానికి చెందినటువంటి సాంప్రదాయ కళ అని గుర్తుపెట్టుకోవాలి. మరి
బోన్సాయ్ మెథడ్ లో పెరిగినటువంటి మొక్కల్ని వామన వృక్షాలు లేదా మరుగుజు వృక్షాలు అంటాం. అంటే వామన అంటే పొట్టిగా ఉండేటువంటివి అని అర్థం. తర్వాత వచ్చేసి పాఠశాలల్లో చెట్లు పెంచడం కోసం, పాఠశాలలో చెట్లు బాగా విస్తృతంగా పెంచడం కోసము ఒక స్వచ్ఛంద సంస్థ మొక్కల్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్యమం చేపట్టింది. మరి ఆ స్వచ్ఛంద సంస్థ ఏంటంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి సంస్థ ఏం చేస్తుందంటే పాఠశాలలో చెట్లు పెంచడం కోసం కృషి చేస్తారు. వీళ్ళు పాఠశాలలో చెట్లు పెంచడం కోసము వన ప్రేరణ అనేటువంటి ఒక ఉద్యమాన్ని చేపట్టారు. వన ప్రేరణ అనేటువంటి ఒక ఉద్యమాన్ని. మరి వన ప్రేరణ అనేటువంటి ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలల్లో మరియు ఇతర ప్రదేశాల్లో కోటి మొక్కలను పెంచడము. అంటే ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కలు ఇచ్చి, దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల చేత మొక్కలు నాటిస్తారు ఈ వన ప్రేరణ అనేటువంటి ఉద్యమంలో. సో 2 లక్షల మంది విద్యార్థులు ఒక్కొక్కరు 5 మొక్కలు నాటితే దాదాపు 1,00,000 మొక్కలు అయితే దాదాపు కోటి మొక్కలు పెంచే ఉద్దేశంతో ఈ వన ప్రేరణ అనేటువంటి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత మహబూబ్ నగర్ జిల్లా తెలక మండలంలోని గడ్డంపల్లి గ్రామ పాఠశాల. మహబూబ్ నగర్ జిల్లాలో తెలకపల్లి మండలం అది. ఆ తెలకపల్లి మండలంలో ఉన్నటువంటి గడ్డంపల్లి అనేటువంటి గ్రామంలో పాఠశాలకి హరిత అవార్డు వచ్చింది. అంటే ఎందుకంటే వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా మొక్కలు బాగా నాటినారని చెప్పి మహబూబ్ నగర్ జిల్లా తెలకపల్లి మండలంలోని గడ్డంపల్లి అనేటువంటి ఒక గ్రామంలో, ఆ గ్రామంలోని పాఠశాలకి హరిత అవార్డు రావడం జరిగింది. సో తర్వాత వచ్చేసి ఈ వన ప్రేరణ ఉద్యమంతో పాటుగా ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి దీంతో పాటుగా వందే మాతరం అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ కూడా మొక్కలను పెంచడానికి రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి వాళ్ళతో పాటు నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ, వీటితో పాటు అటవీ శాఖ కూడా పనిచేస్తుంది మొక్కలు పెంచడం కోసము. దీంతో పాటు నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ ఎన్జిసి అంటాం దాన్నే, బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎన్జిసి అంటే నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ. మొక్కల్ని పెంచడం కోసం స్వచ్ఛంద సంస్థలు చాలా పనిచేస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, వందే మాతరం ఫౌండేషన్, మరియు అటవీ శాఖ వాళ్ళు, మరియు నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ ఎన్జిసి వాళ్ళు. వీళ్ళందరూ కూడా అడవుల్ని సంరక్షించడం కోసం, మొక్కల్ని పెంచడం కోసం రకరకాల కార్యక్రమాలు చేపడతారు. వాటిల్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ ఏం చేస్తుందంటే వన ప్రేరణ అనేటువంటి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి, ఆ ఉద్యమం తరపున 1,00,000 మొక్కల్ని నాటడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకొని పాఠశాల విద్యార్థులను సెలెక్ట్ చేసి 2 లక్షల మంది విద్యార్థులను తీసుకొని ఒక్కొక్కరికి 5 మొక్కలు ఇచ్చి మొక్కల్ని నాటిస్తుంది. ఆ విధంగా 1,00,000 మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది ఎవరంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఈ క్రింది వాటిలో 1,00,000 మొక్కల పెంపకం వన ప్రేరణ ఉద్యమం కింద 1,00,000 మొక్కల పెంపకాన్ని చేపట్టినటువంటి స్వచ్ఛంద సంస్థ ఏది అని ఇచ్చి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, ఎన్జిసి అని ఇస్తారు. సో 4 ఇస్తే అన్ని మొక్కలు పెంచేవే కదా అని చెప్పి మీరు ఏదో ఒకటి పెడితే తప్పు అవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ జరిగింది ఎవరి ఆధ్వర్యంలో అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఉద్యమంలో మొక్కల్ని బాగా నాటి వాటిని సంరక్షించినటువంటి విద్యార్థులకి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే వన ప్రేమి అనేటువంటి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఏ విద్యార్థులైతే మొక్కల్ని బాగా సంరక్షిస్తారో,
మొక్కల్ని బాగా సంరక్షించేటువంటి ఆ విద్యార్థులకి వనప్రేమి అనేటువంటి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ, మళ్ళీ నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ కూడా ఏం చేస్తుందంటే పాఠశాలల్లో మొక్కల్ని నాటించేటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. కాకపోతే నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ ఏం చేస్తుందంటే కేవలం ఉన్నత పాఠశాలలో మాత్రమే ఈ మొక్కలు నాటించేటువంటి కార్యక్రమం చేపడుతుంది నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ. కానీ వన ప్రేరణ ఉద్యమం అయితే అండర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషనే. ఇక్కడ ఉన్నత పాఠశాలలో మొక్కల్ని నాటడం కోసం కార్యక్రమాలు రూపొందించేటువంటి స్వచ్ఛంద సంస్థ ఏదంటే ఎన్జిసి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎన్జిసి అంటే నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ. నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పాఠంలో ఉన్నటువంటివి ఇంకొకటి ఏంటంటే వేప చెట్టుని శతాబ్ది వృక్షంగా ప్రకటించడం జరిగింది వేప చెట్టును అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం చెట్లను పెంచుదామనేటువంటి పాఠం. మామూలుగా దేశంలో 33% అడవులు ఉండాలి, కానీ మన దేశంలో 21% మాత్రమే ఉన్నాయి. మరి పెద్ద పెద్ద మొక్కలు, రావి చెట్టు, మర్రి చెట్టు, తర్వాత వేప చెట్టు లాంటి పెద్ద మొక్కలు పెరగాలంటే ఎక్కువ స్థలం కావాలి. కానీ అలా కాకుండా అంత పెద్ద వృక్షాలను కూడా చిన్న కుండీలో పెంచడం అనేటువంటిది ఒక టెక్నిక్, ఒక సైంటిఫిక్ మెథడ్. అది ఆ సైంటిఫిక్ మెథడ్ ని మనం బోన్సాయి పద్ధతి అంటాం, బోన్సాయి మెథడ్ అంటాం. ఈ బోన్సాయి పద్ధతి లేదంటే బోన్సాయి మెథడ్ అనేది జపాన్ దేశం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయ కళ ఇది అని గుర్తుపెట్టుకోవాలి. మరి మొక్కల్ని పెంచే ఉద్దేశంతో చాలా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. వాటిలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒకటి, వందే మాతరం ఫౌండేషన్ ఒకటి, అటవీ శాఖ వాళ్ళు మరియు నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ ఎన్జిసి వాళ్ళు మొక్కల్ని పెంచేటువంటి కార్యక్రమాలు చాలా చేపడతారు. అయితే వాటిలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ మాత్రం ఏం చేస్తుందంటే వన ప్రేరణ అనేటువంటి ఒక ఉద్యమాన్ని చేపట్టి విద్యార్థుల చేత 1,000,000 మొక్కల్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి విద్యార్థికి ఇచ్చేటువంటి మొక్కల సంఖ్య 5. ఎంతమందిని సెలెక్ట్ చేసుకున్నారంటే 2,00,000 మందిని. దాని లక్ష్యం ఎంత అంటే 1,000,000 మొక్కలు. మరి మహబూబ్ నగర్ జిల్లాలో తెలకపల్లి మండలంలోని గడ్డంపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకి హరిత అవార్డు రావడం జరిగింది. మరి ఎందుకు వచ్చింది ఆ హరిత అవార్డు అంటే వాళ్ళు మొక్కల్ని బాగా నాటి సంరక్షించినందుకు గాను వాళ్ళకి అవార్డు రావడం జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ మొక్కల్ని బాగా పెంచినటువంటి విద్యార్థులకి వనప్రేమి అనేటువంటి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వేప చెట్టుని శతాబ్ది వృక్షంగా ప్రకటించారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎన్జిసి నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ ఉన్నత పాఠశాలలో మొక్కల్ని పెంచేటువంటి కార్యక్రమం చేపడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం చెట్లను పెంచుదాం అనేటువంటి 3rd లెసన్. మరి 4th లెసన్ చూస్తే ఉంది పౌష్టిక ఆహారం అనేది. సో ఇక్కడ చూడండి సార్ ఒకసారి, మన పరిసరాలు అనే పాఠము 5వ తరగతి ఈవీఎస్ టెక్స్ట్ బుక్ మన పరిసరాల పేరుతో రిలీజ్ కావడం జరిగింది. మరి దాన్ని బోధించడానికి మనకి 220 పీరియడ్లు కావాలి, విద్యా ప్రమాణాలు 6 కావాలి. మరి తర్వాత వచ్చేసి జంతువులు మన జీవన విధానంలో వానపాము ఇలాంటి వాటిని మనము వానపాము, సాలెపురుగు, ట్రైకోగ్రామ్ ఇలాంటి వాటిని మనం ఏం చేస్తామంటే రైతు మిత్రులు, రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ 4th లెసన్ వచ్చేసి పౌష్టికాహారం. పౌష్టికాహారం అనగానే శరీరము ఆరోగ్యంగా ఉండడానికి, మానవునికి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పౌష్టికాహారంలో భాగంగా ముఖ్యంగా మానవుని శరీరానికి ప్రధానంగా 4 రకాలైనటువంటి పోషక పదార్థాలు అవసరము. ఫస్ట్ కార్బోహైడ్రేట్లు, తర్వాత ప్రోటీన్లు, తర్వాత విటమిన్లు, కొవ్వులు, తర్వాత
ఇవి చాలా అవసరం. మానవుని యొక్క శరీరం సక్రమంగా పెరగాలంటే ఇవన్నీ చాలా అవసరము. కార్బోహైడ్రేట్లని మనం ఏమంటామంటే పిండి పదార్థాలు అంటాం. కార్బోహైడ్రేట్లని మనం పిండి పదార్థాలు అంటాం. మరి ప్రోటీన్లను ఏమంటామంటే మాంసకృత్తులు అంటాం. ప్రోటీన్లని మనము మాంసకృత్తులు అంటాం. మరి కొవ్వులను ఏమంటామంటే లిపిడ్స్ అంటాం. మరి విటమిన్లతో పాటు ఇంకొకటి ఏంటంటే ఖనిజ లవణాలు. మరి విటమిన్లు అంటాం. ఖనిజ లవణాలని మనము మినరల్స్ అని కూడా అంటాం. ఖనిజ లవణాలని మనం మినరల్స్ అని కూడా అంటాము. మరి ఇవేం చేస్తాయంటే కార్బోహైడ్రేట్లు ఏం చేస్తాయంటే శరీరానికి సత్వరంగా వెంటనే శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. మరి ప్రోటీన్లు మాంసకృతులు ఏం చేస్తాయంటే గాయాలు మానడంలోను, అదేవిధంగా శరీరం పెరుగుదలకి ఉపయోగపడతాయి ప్రోటీన్లు మరియు మాంసకృత్తులు. మరి కొవ్వులు లిపిడ్స్ ఏం చేస్తాయంటే శక్తిని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. మరి విటమిన్లు వచ్చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. మరి ఖనిజ లవణాలు మినరల్స్ వచ్చేసి ఇవి కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, అలాగే జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఈ 5 వచ్చేసి మానవ శరీరానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశాలు. కార్బోహైడ్రేట్లు శక్తిని ఇస్తాయి. ప్రోటీన్లు గాయాలు మానడంలోను, శరీరం పెరుగుదలలోను ఉపయోగపడతాయి. కొవ్వులు లేదంటే లిపిడ్స్ అనేవి శక్తిని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. మరి విటమిన్లు వచ్చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. మరి అలాగే ఖనిజ లవణాలు వచ్చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మరియు ఇతర జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి. మరి తర్వాత వచ్చేసి ఈ పాఠంలో రాగుల గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా మళ్ళీ కొన్ని ఆహార పదార్థాల గురించి మాట్లాడడం జరిగింది. అవేంటో చూద్దాము. సో రాగులని తైదలు అంటామని చెప్పి మనం చూసినాం ఇందాకే. రాగులని తైదలు అంటాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ కార్బోహైడ్రేట్లు ఎక్కడ ఉంటాయంటే చిరుధాన్యాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయి. చిరుధాన్యాల్లో కార్బోహైడ్రేట్లు అంటే జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటి వాటి చిరుధాన్యాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొత్త కణాలు పెరగడంలోను గాయాలు మారడంలోను ఉపయోగపడేవి ఏంటంటే ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇంకా దీంట్లో ఎందుకంటే ఎక్కువ ఏం లేదు, ఒక చిన్న టమోటా గురించి. ఒక మధ్య రకం సైజు టమోటా తింటే, మధ్య రకం టమోటా తీసుకుంటే దాని నుంచి మనకు వచ్చేటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ గురించి చెప్పడం జరిగింది. ఒక చిన్న టమోటా తీసుకుంటే మనకి దాదాపు 1.08 గ్రాముల ప్రోటీన్స్ లభిస్తాయంట. 1.08 గ్రాముల ప్రోటీన్స్ లభిస్తాయి. మరి 1.05 గ్రాముల ఫైబర్ లభిస్తుంది ఒక చిన్న టమోటా తీసుకోవడం వల్ల. మరి అలాగే పొటాషియం, తర్వాత ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, సోడియం వంటివి కూడా లభిస్తాయి చిన్న టమోటా తీసుకోవడం వల్ల అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ టమోటా తీసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి విటమిన్స్ ఏముంటాయంటే ఏ విటమిన్ వస్తుంది, B2 విటమిన్ వస్తుంది, తర్వాత B6 విటమిన్ వస్తుంది, అలాగే విటమిన్ E వస్తుంది, విటమిన్ K వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా మొత్తం టమోటా తీసుకోవడం వల్ల మనకి 22 క్యాలరీల శక్తి వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 22 క్యాలరీల శక్తి వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది పౌష్టికాహారం అనేటువంటి పాఠంలోని ముఖ్యాంశాలు. సో ఒకసారి చూస్తే పౌష్టికాహారం మనకి మానవ శరీరానికి ఈ పోషక పదార్థాలు చాలా అవసరము. వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లనే మనం పిండి పదార్థాలు అంటాం, ప్రోటీన్లనే మనము మాంసకృత్తులు అంటాం, కొవ్వుల్నే లిపిడ్స్ అంటాం, విటమిన్లు అంటాం, ఖనిజ లవణాలు మరియు మినరల్స్ వీటిని కూడా పోషక పదార్థాలు అంటాం, అంతే, వేరే పేరేం లేదు.
మరి కార్బోహైడ్రేట్లు మనకి సత్వరంగా శక్తిని ఇస్తాయి వెంటనే. మరి ప్రోటీన్లు ఏం చేస్తాయంటే గాయాలు మానడంలోను అలాగే కొత్త కణాలు పుట్టడంలోను ఉపయోగపడతాయి. మరి కొవ్వులని లిపిడ్స్ అంటాం, ఇవి ఏం చేస్తాయంటే శక్తిని నిల్వ చేయడానికి పనికి వస్తాయి. మరి విటమిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఖనిజ లవణాలు కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా కొన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేలా తోడ్పడతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి రాగులనే తైదులు అంటాము. చిరుధాన్యాల్లో ఎక్కువ ఏముంటాయంటే కార్బోహైడ్రేట్లు ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కొత్త కణాలు గాయాలు మానడంలో ప్రోటీన్లు హెల్ప్ చేస్తాయి. ఒక మధ్య రకం టమోటాను తీసుకోవడం వల్ల 1.8 గ్రాముల ప్రోటీన్లు వస్తాయి, 1.5 గ్రాముల ఫైబర్ వస్తుంది. మరి పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం 4 పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం ఇవన్నీ వస్తాయి. మరి విటమిన్ చూస్తే విటమిన్ ఏ వస్తుంది, B2 వస్తుంది, B6 వస్తుంది, E వస్తుంది, K వస్తుంది. సో బి కాంప్లెక్స్ లో ఏ విటమిన్లు వస్తాయి? B2, B6 ఈ రెండు వస్తాయి. మరి ఈకే విటమిన్ ఈ విటమిన్ కే వస్తుంది. మరి కంటికి ఉపయోగపడేటువంటి కంటికి ఎంతగానో ఉపయోగపడే విటమిన్ ఏ కూడా మనకి టమోటాను తీసుకోవడం వల్ల వస్తుంది. మరి చివరిగా టమోటాను తీసుకోవడం వల్ల ఎంత శక్తి వస్తుందంటే 22 క్యాలరీల శక్తి వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది పౌష్టికాహారం అనేటువంటి పాఠము. తర్వాత వచ్చేసి 5వ పాఠం వచ్చేసి మన శరీరంలోని మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఐదో పాఠం వచ్చేసి మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు. మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాల్లో ముఖ్యంగా జ్ఞానేంద్రియాల గురించి చెప్పడం జరిగింది. మనకి జ్ఞానేంద్రియాలు ఎన్ని ఉంటాయంటే 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. 1 కళ్ళు, చెవి, 3 ముక్కు, 4 నాలుక, 5 చర్మం. ఈ 5ని మనము జ్ఞానేంద్రియాలు అంటాము. అంటే మన జ్ఞానం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి వాటిని జ్ఞానేంద్రియాలు అంటాము. కళ్ళు, చెవి, ముక్కు మరియు నాలుక అండ్ చర్మము అని. మరి కంటికి ఏదైనా చదివేటప్పుడు మనము కంటికి పుస్తకానికి మధ్య దాదాపు 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. కంటికి మరియు బుక్కి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. మరి కంటికి వైద్యం చేసేటువంటి డాక్టర్ని ఏమంటామంటే ఆప్థమాలజిస్ట్ అంటాం. ఆప్థమాలజిస్ట్ అంటే కంటికి వైద్యం చేసేటువంటి కంటి వైద్యుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి పుట్టుకతోనే చెవుడు ఉన్నటువంటి వాళ్ళకి, పుట్టుకతోనే చెవిటివారు అనుకోండి, వాళ్ళకి ఇంకా మాటలు రావు. పుట్టుకతో చెవుడు ఉందనుకోండి ఎవరికైనా, వాళ్ళు అసలు శబ్దాలే వినలేదు కాబట్టి వాళ్ళకి భాష అనేది రాదు ఖచ్చితంగా. పుట్టుకతోనే చెవిటి వాళ్ళు ఖచ్చితంగా మూగవాళ్ళే ఉంటారు. మరి ఇటువంటి వారి కోసం ఇటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తామంటే సైన్ లాంగ్వేజ్ ని వాడతాం. అంటే సంకేతాలతో సైగల భాష అంటాం దాన్ని. ఈ సైగల భాషను ఉపయోగించి వాళ్ళతో డేటా ట్రాన్స్మిషన్ అంటే వాళ్ళతో సమాచార మార్పిడి జరుపుతామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి గబ్బిలం గురించి మాట్లాడడం జరిగింది. ధ్వనిని పరావర్తనం చేసి దూరాలను లెక్కించేటువంటి గబ్బిలము రాత్రిపూట సంచరిస్తుంది. గబ్బిలము నిశాచరం అంటాం గబ్బిలాన్ని. ఎందుకంటే నిశ అంటే రాత్రి అని, చరము అంటే చెలించేది, రాత్రి చెలించేది అని. మామూలుగా గబ్బిలాలు ఏం చేస్తాయంటే రాత్రిపూట వాటి నుంచి కొన్ని రకాలైనటువంటి తరంగాలని, కొన్ని రకాల ధ్వని తరంగాలని రిలీజ్ చేస్తాయి. ఆ ధ్వని తరంగాలు గబ్బిలం ఉన్న ప్రదేశం నుంచి ముందుకు పోయి అట్లే ముందుకు ప్రయాణించి ఒక ఏదైనా గోడ అడ్డుగా వచ్చింది అనుకోండి, ఆ గోడకి ధ్వని తరంగాలు తగులుకొని మళ్ళీ ఏం చేస్తాయంటే రిటర్న్ వస్తాయి. ఆ రిటర్న్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ గబ్బిలము ఆ రిటర్న్ వచ్చినటువంటి ధ్వని యొక్క పరావర్తన శబ్దాలను విని ఆ గోడ ఎంత దూరంలో ఉందో అంచనా వేస్తుందంట. చాలా క్యాలిక్యులేటెడ్ గా వర్క్ చేస్తుంది గబ్బిలము.
సో ఆ విధంగా ధ్వని యొక్క పరావర్తన ధ్వనుల్ని ఉపయోగించి అది చలించడం జరుగుతుంది రాత్రిపూట అని చెప్పడం జరిగింది. గబ్బిలం వచ్చేసి నిశాచర జీవి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ వచ్చేసి మన నోట్లో ఉన్నటువంటి దంతాల గురించి వివరించడం జరిగింది. దంతాల గురించి. సో ఈ దంతాల్లో మన కింది వైపున పై వైపున కింద 16 దంతాలు ఉంటాయి, పై దవడకి 16 దంతాలు ఉంటాయి. ఈ 16 దంతాల్లో ప్రధానంగా 4 రకాల దంతాలు ఉంటాయి. ఆ 4 రకాల దంతాలు ఏంటంటే ఒకటి కొరకు పండ్లు, రెండోది వచ్చేసి కోర దంతాలు, మూడు వచ్చేసి నములు దంతాలు, నాలుగు వచ్చేసి విసురు దంతాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో 4 రకాల దంతాలు ఉంటాయి. ఒకటి కొరకు పండ్లు, 2 కోర దంతాలు, 3 నములు దంతాలు, 4 విసరు దంతాలు అని. వీటికి ఇతర పేర్లు ఏమున్నాయంటే కొరుకు పండ్లకే కుంతకాలు అంటాం. కొరుకు పండ్లని మనము కుంతకాలు అంటాము. మరి కోర దంతాలను ఏమంటామంటే రదనికలు అంటాము. మరి నములు దంతాలను ఏమంటామంటే చర్వనకాలు అనాలి. తర్వాత విసురు దంతాల్ని అగ్ర చర్వనకాలు అని చెప్పడం జరుగుతుంది దంతాలు. సో మానవుల్లో మొత్తం 32 దంతాలు ఉంటాయి. కింద 16 ఉంటాయి, కింది దవడకు 16 ఉంటాయి, పై దవడకి 16 ఉంటాయి. ఆ 16 లో 4 రకాల దంతాలు ఉంటాయి. అంటే కింద 4 రకాల దంతాలు ఉంటాయి, పైన కూడా 4 రకాల దంతాలు ఉంటాయి. కింద ఉండేటువంటి 4 రకాల దంతాలని కొరకు పండ్లు, కోర దంతాలు, నములు దంతాలు, అలాగే విసురు దంతాలు అని చెప్తాము. సో ఈ కొరకు దంతాలు అనే అర్థం. సో ఈ కొరకు దంతాలని కుంతకాలు అంటాం. మరి కోర దంతాల్ని రదనికలు అంటాము, నమ్ములు దంతాల్ని చర్వనకాలు అంటాము, మరి విసురు దంతాల్ని అగ్ర చర్వనకాలు అంటాము. మరి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే నోట్లో ఫస్ట్ ఇక్కడ ముందరగా కనిపించేటువంటి 2 దంతాలు ఉంటాయి కింద. సో ఈ 2 దంతాలను ఏమంటామంటే కుంతకాలు అంటాం, లేదా కోరుకు దంతాలు అంటాం. 2 దంతాలు ఉంటాయి. వాటి తర్వాత కోర దంతాలు. ఇక్కడ వచ్చేసి కోర దంతాలు అంటే కొంచెం వాడిగా ఉంటాయి. ఇక్కడ ఒక దంతం ఉంటది, ఇక్కడ ఒక దంతం కోరగా ఉంటది. సో కోర దంతాలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇది వచ్చేసి కుంతకాలు. మళ్ళీ 2 కోరగా ఉంటాయి, అవి రజనీకలు అంటాం. మళ్ళీ నములు దంతాలు 2 ఉంటాయి. అంటే ఇక్కడ ఒకటి ఉంటది, ఇక్కడ ఒకటి ఉంటది. ఇవి నములు దంతాలు. ఇవన్నీ ఉంటాయంటే 2 ఉంటాయి. మరి అగ్రచర్వనకాలు అంటే ఇక్కడ 2 ఉంటాయి. సో అగ్రచర్వనకాలు లేదా విసురు దంతాలు ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 3, 4, 5, 6, 7, 8, 9. అంటే ఇవి 2 ఉంటాయి. ఇక్కడ 2 ఉంటాయి. సో పై దవడ కింది దవడ కలిపి 32 ఉంటాయి. ఇవి వచ్చేసి కుంతకాలు 2, రజనికలు 2, చర్వనకాలు 2, అగ్ర చర్వనకాలు 2. అంటే ఒక సైడ్ మాత్రం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఒక సైడ్ మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే 16 దంతాల్లో 6, 5, 6, 7, 8, 9. సో ఇక్కడ కుంతకాలు, కొరుకు దంతాలు ఒకటే ఇస్తారు. సో ఇది సరే సార్. ఇక్కడ కొరుకు దంతాలు ఒకటి, అంటే ఒక వైపుకే. ఇక్కడ మీరు బాగా చూస్తే ఇది కింది దవడ మొత్తం 16 ఉంటాయి. ఇక్కడ 8 ఉంటాయి, మరి ఇక్కడ 8 ఉంటాయి. ఇక్కడ 8లో ఏముంటాయంటే ఒకటి కుంతకం ఉంటది, తర్వాత 2 రజనికలు ఉంటాయి, అయినాక 2 అగ్రచర్వనకాలు ఉంటాయి, తర్వాత మళ్ళీ 2 చర్వనకాలు ఉంటాయి, తర్వాత 3 అగ్రచర్వనకాలు ఉంటాయి. సో అప్పుడు 3, 2, 5, 6, 7, 8. ఒక సైడ్ 8. మళ్ళీ ఈ సైడ్ సేమ్. అంటే ఫస్ట్ కొరుకు దంతాలు ఒకటి ఉంటది, తర్వాత రజనికలు 2 ఉంటాయి, మళ్ళీ నములు దంతాలు మళ్ళీ 2 ఉంటాయి ఇక్కడ, మళ్ళీ విసురు దంతాలు మళ్ళీ ఇక్కడ 3 ఉంటాయి. సో ఇక్కడ 8 ఉంటాయి, ఇక్కడ 8. అంటే కింది వైపునే, కింది దవడ ఈ వైపు 8, ఈ వైపు 8 ఉంటాయి కింది వైపునే. సేమ్ అదే ప్యాటర్న్ పైన కూడా ఉంటుంది, పై దవడ కూడా. అర్థమవుతుంది అనుకుంటాను నేను.
సో కింది వైపున ఇక్కడ 8, ఇక్కడ 8, మళ్ళీ పై వైపున అక్కడ 8, అక్కడ 8, మొత్తం 16 ఉంటాయి. సో ఆ విధంగా ఇది 1:2:2:3 అనేటువంటిది దీన్ని ఏమంటామంటే దంత సూత్రము అంటాం. దంత సూత్రము అంటాము. సో దంత సూత్రాన్ని మొత్తం కలిపితే మనకి 8 దంతాలే వస్తాయి. అంటే 8 దంతాలు అంటే ఏంటి, ఒకవైపు నే అని అర్థం. సో ఇది మొత్తం కింది దవడ అయితే, ఇది కింది దవడ అయితే దీంట్లో సెంటర్ తీసుకోండి. సెంటర్ తీసుకుంటే ఫస్ట్ ఏముంది, కుంతకాలు, ఒక కుంతకం ఉంటుంది ఒకటి. దాని తర్వాత 2 రదనికలు ఉంటాయి. ఇదొక రదనిక, ఇదొక రదనిక అనుకోండి. మరి చర్వనకాలు ఎన్ని ఉంటాయంటే 2 చర్వనకాలు ఉంటాయి. ఈ 2 చర్వనకాలు అయినాక మళ్ళీ అగ్ర చర్వనకాలు 3 ఉంటాయి. 1, 2, 3 ఉంటాయి. అప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఒకవైపు 8. మళ్ళీ సేమ్ ఇదే ప్యాటర్న్ ఇక్కడ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇది కుంతకాలు, మళ్ళీ 2 రదనికలు, మళ్ళీ 2 చర్వనకాలు, మళ్ళీ 3 అగ్ర చర్వనకాలు. ఇట్లా వచ్చి మొత్తం ఇక్కడ 16. సో 16, 8, ఇక్కడ 8 + 8 16, మళ్ళీ పైన కూడా సేమ్ 16 ఉంటాయి. సో ఆ విధంగా దంతాలు మరి ఉంటాయి. మరి దంత సూత్రం దేనికి తెలియజేస్తుందంటే ఒకవైపు ఉండేటువంటి ఈ హాఫ్ మాత్రం తెలియజేస్తుంది దంత సూత్రం. 1:2:2:3 అంటే 1 అంటే ఒకటి కొరుకు దంతాలు, 2 అంటే కోర దంతాలు, మళ్ళీ 2 అంటే నములు దంతాలు, విసురు దంతాలు, 3 అంటే విసురు దంతాలు అని అర్థం. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవి చేసే పనులు ఏంది అనేది చూస్తే పేర్లోనే ఉంది. కొరుకు దంతాలు వచ్చేసి కొరకడానికి ఉపయోగపడతాయి, కోర దంతాలు వచ్చేసి చీల్చడానికి ఉపయోగపడతాయి, నములు దంతాలు వచ్చేసి నమలడానికి ఉపయోగపడతాయి, మరి విసురు దంతాలు వచ్చేసి ఆహారాన్ని ఒకవైపు నుంచి మరోవైపుకి విసరడానికి తోడ్పడతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది తర్వాత వచ్చేసి దంతాల మీద ఎనామిల్ అనేటువంటి పొర ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎనామిల్ పొర మరి శరీరంలోనే అతిపెద్ద అవయవం, చాలా ఇంపార్టెంట్. శరీరంలోనే అతిపెద్ద అవయవం వచ్చేసి చర్మము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి చర్మం వచ్చేసి దాని సైజ్ ఎంత ఉంటుందంటే 1.5 చదరపు మీటర్ల వైశాల్యంతో ఉంటుంది. 1.5 చదరపు మీటర్ల వైశాల్యంతో 4 కేజీల బరువు ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి చర్మం. సో ఇది మన శరీరం నిర్మాణం, మన శరీర భాగాలు మరియు జ్ఞానేంద్రియాలు. సో జ్ఞానేంద్రియాలు మనకి 5 ఉంటాయి: కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మము. మరి ఏదైనా బుక్ చదివేటప్పుడు కంటికి బుక్కి మధ్య ఉండాల్సిన దూరం ఎంత అంటే 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. మరి కంటికి వైద్యం చేసేటువంటి అతన్ని ఆప్థమాలజిస్ట్ అంటాము, కంటి వైద్యుని. మరి పుట్టుకతోనే చెవుడున్న వాళ్ళకి మాటలు రావని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ కోసం సైన్ లాంగ్వేజ్ లేదంటే సైగల భాష వాడతాము. మరి గబ్బిలాలు పరావర్తన ధ్వనులను ఆధారంగా చేసుకుని రాత్రిపూట చెలిస్తాయి, అందుకే గబ్బిలాన్ని నిశాచర జీవి అంటాము. మరి మానవునిలో 4 రకాల దంతాలు కనిపిస్తాయి. ఆ 4 రకాల దంతాలు వచ్చేసి కుంతకాలు, కోర దంతాలు, రదనికలు మరియు నమలు, కొరుకు దంతాలు, కోర దంతాలు, నమలు దంతాలు, విసురు దంతాలు. కుంతకాలు వచ్చేసి 1 ఉంటది, రదనికలు వచ్చేసి 2 ఉంటాయి, మరి చర్వనకాలు వచ్చేసి 2 ఉంటాయి, మరి విసురు దంతాలు వచ్చేసి 3 ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా నోరైతే ఇక్కడ 8, ఇక్కడ 8, పైన 8, కింద 8, మొత్తం 16 ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ 1:2:2:3 అనేటువంటిది దంత సూత్రం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది 1 నుంచి 5 పాఠాల EVS. నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.